For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు రవికిరణ్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మంత్రశక్తితో మరణాన్ని జయించవచ్చా? చాలామంది అనుకుంటూ ఉంటారు మంత్ర సాధనతో దేన్నైనా జయించవచ్చు అంటారు, కానీ మరణాన్ని జయించడం అంటే అసాధ్యము. ఎందువల్ల అంటే మరణం అనేది మానవుడు జన్మమైన వెంటనే లిఖితం రాసేస్తాడు భగవంతుడు. ఎన్ని జన్మలు ఉన్నా సరే పునరభి జననం పునరభి మరణం పునరభి జనరే జఠరే శయనం అని చెప్పబడింది. అంటే పుట్టడం చావడం అనేది అది సృష్టి ధర్మం. సృష్టిలో పుట్టడం ఎలాగో మరణించడం కూడా అదే ధర్మం. అయితే మంత్రశక్తితో దాన్ని జయించచ్చా అని అడిగారు మీరు క్వశ్చన్, చక్కటి క్వశ్చన్. ఎందువల్ల అంటే మంత్రశక్తి అలాంటిది. ఎందుకంటే మంత్రాధీనంతు దైవతం, దైవాధీనం జగత్సర్వం. జగత్తంతా కూడా భగవంతుడు నడిపిస్తూ ఉంటాడు. అంటే ఈ సందర్భంలో నువ్వు ఇక్కడ బండి మించి పడిపోతావు అని భగవంతుడు రాసేయడం అనుకోండి, ఖచ్చితంగా ఆ రోజున ఆ సమయానికి మనిషి పడిపోవాల్సిందే. మరి పడిపోతామని రాశారు కదా, గట్టి దెబ్బలు తగులుతాయా చిన్న దెబ్బలు తగులుతాయా అనేది మన యొక్క కర్మని బట్టి పోతుంది. అందుకనే బయటికి వెళ్ళేటప్పుడు దైవనామస్మరణ చేసుకుని బయటికి వెళ్తూ ఉంటే అటువంటి ఇబ్బందులు అవేమి, ఒకవేళ పడిపోయినా చిన్న దెబ్బలుగా చిన్నగా, పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ వాళ్ళు అవ్వకుండా చిన్న దెబ్బలతో బయటపడేది దైవ బలం ఉంటే, అటువంటి మంత్ర బలం ఉంటే. మంత్రశక్తి అలాంటిది. అందువల్ల మంత్రశక్తితో, అందుకనే మనం తీతే మంత్ర అంటే మరలా పలుకుతూ ఉండేవే మంత్రాలు. అటువంటి మంత్రశక్తి గొప్పది. అటువంటి మంత్రాధీనంతు దైవతం. దేవుడు ఎందులో ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అని నేను చెప్పగలుగుతామా? ఇందుగలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచినన్ అందందే గలడు ఓ దానవాగృజుని వింటే అని భాగవతం మనకు చెప్తాం. అంటే ఇందులో ఉన్నాడు, అందులో లేడని లేదు. ఎందులో చూసినా ఎవరిలో చూసినా దేవుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు. సమస్త ప్రాణకోటిలో, జీవకోటిలో సమస్త ప్రాణులు యందు కూడా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. వాళ్ళకి తగ్గ ఆహారాన్ని ఎలా ఇస్తున్నాడు? చీమ తినే ఆహారం చీమ తింటోంది, ఏనుగు తినే ఆహారం ఏనుగు తింటోంది, మానవుడు తినే ఆహారం మానవుడు తింటున్నాడు. అందువల్ల ఇటువంటి ఆ మంత్రశక్తి అలాంటిది. అంటే ఎవరు ఏ జీవం ఎలా ఉన్నా సరే దానికి తగ్గట్టుగా దానికి ఆహారాలు ఇస్తున్నాడు అంటే ఆ పరమాత్మ ఇస్తున్నాడు అని మనకు చెప్పబడి. అందువల్ల జగత్తు అంతా కూడా ఆ దైవాధీనంలో ఉండడం వల్ల దేవుడు అన్ని ప్రాణులు యందు ఉన్నాడు. కాబట్టి మరి ఆ భగవంతుని మనం ఎలా పిలుస్తున్నామంటే మంత్రం ఆధీనంలో పరమాత్మ ఉంటాడు. ఒక మంత్రం చెప్పి అవాహయామి అనగానే అక్కడ భగవంతుడు వస్తుంది అదృశ్యం. అందువల్ల మంత్రం గొప్పతనం అలాంటిది. ఎప్పుడైతే సూర్యగ్రహం ఆవాహయామి అన్నాం మంత్రం చెప్పి, అంటే ఆ గ్రహాన్ని మనం పిలుస్తున్నాం. సూర్యగ్రహే హాగచ్చా, స్వామి నువ్వు రావయ్యా అని పిలవడం. సూర్యగ్రహం ఎలా ఉంటుంది? రక్తవర్ణం, ఎర్రని వర్ణంలో రక్తగంధాలు పూసుకుని అట్లా వివరంగా విశేషంగా భగవంతుని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం అలా పిలుస్తున్నామో ఆ మంత్రశక్తికి భగవంతుడు అక్కడ కట్టుబడి ఉంటాడు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. చాలామంది అనుకుంటూ ఉంటారు మాకు మేము చేసేసుకుంటామండి పూజ అని. అంటే బ్రాహ్మణులు లేకుండా ఏ పూజ చేయకూడదు. ఎందువల్ల మంత్రం చెప్పేది బ్రాహ్మణుడే. ఎవరిని పడితే వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మనం పూజ చేసేద్దాం, మనం చేసేసుకుందామంటే అది తప్పు అవుతుంది. చక్కగా బ్రాహ్మణులు పండితోత్తములు చదువుకున్న వేదం చదివిన వారు, స్మార్థం చదివిన వారు, చదువుకున్న పండితులు ఉంటారు. ఆ పండితులను పిలిపించి ఆ పండితులతో చక్కగా పూజాకర్మను ఆచరించడం, వాళ్ళు మంత్రాలు పఠించడం ద్వారా మంత్రశక్తి అనేది ఏర్పడుతుంది. ఆ మంత్రశక్తి ఎప్పుడైతే ఏర్పడుతుందో తద్వారా మరణాన్ని పూర్తిగా జయించడం అనేది అసాధ్యము, కానీ తప్పించుకునే అవకాశాలు కొన్ని ఉంటాయి. ఎందువల్ల అంటే మార్కండేయుడికి ఆయుష్ ఇచ్చింది పరమేశ్వరుడు. ఆయన శివపంచాక్షరి జపం చేయడం ద్వారా 14 సంవత్సరాలకు వెళ్ళిపోవలసిన ఆయుష్ 100 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చేశాడు. అందుకని ఆశీర్వచనం చేసేటప్పుడు మార్కండేయ చరాయుర్దాయ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తాం. అంటే దీని అర్థం ఏమిటి అంటే పుట్టిన వెంటనే
ఆయనకి 14 ఏళ్ళు ఆయుర్దాయం అని చెప్పేసి అన్నారు. వెంటనే తండ్రి శివపంచాక్షరి ఉపదేశం చేయడం ద్వారా శివపంచాక్షరి జపం చేయడం ప్రారంభం చేశాడు. ఎప్పుడైతే ఆ జప సాధన చేశాడో, ఈ జపం మంత్ర సాధన చేయడం మొదలుపెట్టారో ఆ మంత్ర బలం అనేది వస్తుంది. ఏదైనా ఒక జపం ఉంది, ఈ జపాన్ని ఇన్నిసార్లు చేయాలి, ఇంత లెక్కగా చేయాలి, ఇంత ప్రమాణంగా చేయాలి, ఇన్నిసార్లు తర్పణ చేయాలి, ఇన్నిసార్లు హోమం చేయాలి అనే ప్రమాణాలు ప్రామాణికంగా మనకున్నవి. ఆ ప్రమాణాలను బట్టి మనం ఎంత జపం చేస్తే ఎంత ఫలితం వస్తుంది, ఏం జపం చేస్తే ఎలాంటి వాటిని మనం ఎదుర్కోగలుగుతాము, ఎంత జపం చేస్తే సిద్ధి కలుగుతుంది, ఎంత జపం చేస్తే ఎట్లాంటి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ సాధనను బట్టి ఏ మంత్రం అయితే ఉంటో మంత్రాన్ని బట్టి ఆ మంత్ర సాధన ద్వారా మంత్ర శక్తి ద్వారా ఇప్పుడు అనారోగ్యంగా ఉన్న మనిషికి మృత్యుంజయ హోమం చేస్తాం. ఆ మృత్యుంజయ హోమం కూడా ఎంత సంఖ్యలో చేయాలి అనేది ఒక ప్రమాణం. ఆ ప్రమాణాన్ని బట్టి మనం చేయడం ద్వారా ఐసీయూలో ఉండేవాళ్ళు కూడా ఈ మంత్ర జప శక్తి పవర్ వల్ల ఆయన బయటికి రావడం అనేది జరుగుతుంది. ఎందువల్ల అంటే 3 గండాలు అనేది ప్రతి మనిషికి ఉంటాయి. ప్రథమ గండం, ద్వితీయ గండం, తృతీయ గండం. 3 గండాల్లో ఫస్ట్ గండం, సెకండ్ గండం ఈ మంత్రశక్తి ద్వారా తప్పించుకోవచ్చు. 3వ గండం మాత్రం సాక్షాత్తు పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే ఎవరైనా సరే. ఎందువల్ల అంటే ఈ జీవం అనేది ఇందులో ఉంటుంది. ఈ జీవం బయటికి వెళ్ళిపోతే ఈ శరీరానికి ప్రాణం ఏమిటండి? ప్రాణమే జీవం. శరీరం అంటే బతికుంటే శివుడు, చనిపోతే శవం. శివం శవం, అంతే తేడా. అందువల్ల ఈ యొక్క శరీరంతో ఈ మంత్రాలు మననం చేయడం ద్వారా, మంత్ర జపశక్తి ద్వారా, సాధన ద్వారా తప్పించుకునే అవకాశాలు కొన్ని ఉంటాయి. అందువల్ల మంత్రాన్ని పూర్తిగా జయించడం అనేది ఎవరి తరం కాదు. అండ్ పూర్వకాలంలో మరి మహర్షులు ఋషులు అందరూ జపం చేసేసి ఆ వరాలు పొందారు, ఈ వరాలు పొందారు అంటే వాళ్ళు అనుభవించారు కదా. మళ్ళా ఎటువంటి వారైనా మరణం సాధించిన వారే కదా, మరణం పొందిన వారే కదా. అందువల్ల మంత్రశక్తితో కొంతవరకు అనుకూలతలు ఏర్పాటు చేసుకోవచ్చు. మరణాన్ని అయితే జయించడం కష్టం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.